టీఆర్ఎస్ గురించి చర్చించుకుంటే ఇప్పుడు వాళ్ళకు నిజంగా పార్టీ ఉనికి కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక నిన్న కవిత అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా మేము ధర్నాలకు పిలుపునిస్తే తెలంగాణ సమాజం వస్తుందంటే, అరే ఢిల్లీలో లిక్కర్ కేసులో ఉంటే, ఢిల్లీలో లిక్కర్ కేసులో అరెస్ట్ అయితే, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసులో తెలంగాణలో ఒక ముద్దాయి అరెస్ట్ అయితే, తెలంగాణ ప్రజలకు ధర్నా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టుడేంది అనేటువంటిది. నిన్న ధర్నాలు చేస్తుంటే జనాలు అక్కడ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఏదో కవితకు సంబంధించి కొంత పాజిటివ్ అవుతుంది, అయ్యో పాపం ఒక ఆడబిడ్డను అరెస్ట్ చేసిరు, ఆడపిల్లను అరెస్ట్ చేసిరు అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే, రాకపోగా అక్కడో ఇక్కడో 4 చోట్ల జరిగినటువంటి ధర్నాలను ప్రజలు ఈసడించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తే, ధర్నాలు చేస్తే వచ్చినటువంటి ప్రజలే, తెలంగాణ కోసం రాస్తారోకోలు వంట వార్పులు చేసినటువంటి ప్రజలే ఇవాళ చీతు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కవిత దొరికింది లిక్కర్ కేసులో, దొంగతనం కేసులో దొరికినటువంటి ఒక మనిషి కోసము మేము ధర్నాలు చేయాలనేటువంటి పరిస్థితి. అక్రమంగా అరెస్ట్ చేసిరు అని చెప్పడానికి లేనటువంటి పరిస్థితి. తెలంగాణలో అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే అనేటువంటిది ఒక తెలంగాణ నినాదం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో, అప్పుడెట్లుండే టీఆర్ఎస్ పరిస్థితి, ఇప్పుడెట్లుంది బీఆర్ఎస్ పరిస్థితి అనేటువంటిది అయ్యింది. ఎక్కడ కూడా సానుభూతి రాకపోగా ఇంకా కోపం పెరిగిపోయింది. అరే 6 నెలల కిందనే అరెస్ట్ చేయాల్సినటువంటి కవితను ఇంకా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదా, ఇప్పుడు అరెస్ట్ చేసిరా అనేటువంటి పరిస్థితి. ఇక కాళేశ్వరం అవినీతి కానీ, మిగిలినటువంటి అవినీతి కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాల విషయంలో పూర్తిగా ప్రజలు వెక్స్ అయిపోయినారు. అహంభావానికి వ్యతిరేకంగా ఓటేశారు. కేసీఆర్ పరిపాలనలో లోపాలు ఉన్నాయా, కేసీఆర్ పథకాలు ఇచ్చిండా ఇవ్వలేదా, కేసీఆర్ పైసలు పంచిండా లేదా అని చూడలేదు. ప్రజలంతా కూడా కేసీఆర్ ఇచ్చిన పైసలు తీసుకొని కూడా అహంభావం మీద ఒక మార్పు కోరుకున్నటువంటి విషయాన్ని కేసీఆర్ కూడా తెలుసు. దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నాలను శతవిధాలా చేసినా కూడా ఆయన వ్యూహాలు ఎక్కడ కూడా ఫలించలేదు. దానికి తోడు ఇప్పుడు మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అవినీతి బయటపడుతుంటే, ఇవాళ కవిత అరెస్టు వాళ్ళకు సానుభూతి సింపతి వచ్చేటువంటి ప్రయత్నం లేకపోగా తెలంగాణ ప్రజల్లో కోపం ఉన్నది. వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, అధికారంలోకి వచ్చి తెలంగాణ పేరు చెప్పుకొని వీళ్ళ కుటుంబము తెలంగాణను దోచుకున్నది కాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అక్కడ కూడా అవినీతి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు తప్పితే, కవితను అక్రమంగా అరెస్ట్ చేసిరు, ఇదేదో రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి విషయంలో తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు అనేటువంటిది. ముఖ్యంగా మహిళా లోకాల్లో, సోషల్ మీడియాలో, మిగిలిన చోట్ల పబ్లిక్లో మాట్లాడుతుంటే, సాధారణంగా అపార్ట్మెంట్లలో మాట్లాడుతుంటే కూడా ఎక్కడ కూడా సానుభూతి వ్యక్తం కావడం లేదు. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా బతుకు జీవుడా తప్పదు కదా అని సచ్చుకుంటూ చేసిరు తప్పితే ఎక్కడ కూడా ప్రేమతోటి ఇంకేం పని లేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితితోటి తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో ఇవాళ వాళ్ళకి అది విషమ పరీక్ష, మామూలు పరీక్ష కూడా కాదు. టీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ఉనికికే ప్రమాదంగా మారినటువంటి సిచ్యువేషన్ నుంచి 1 సీట్ అయినా వస్తుందా, 2 సీట్లు అయినా వస్తుందా, సారు కారు 16 అన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సారు కారు పరారు అనేటువంటి విధంగా పోటీ నుంచి ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా పక్కకు పోయినరు. రంజిత్ రెడ్డి ఉదాహరణ, కడియం శ్రీయర్కి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే పస్నూర్ దయాకర్ లాంటి నాయకులు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బొంతు రామ్మోహన్ లాంటి నాయకులు, ఫజీయుద్దీన్ లాంటి నాయకులు, మోతే శ్రీలత లాంటి నాయకులు, మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, టీఆర్ఎస్ ఉద్యమం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెల్లిగా జారుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది, మిగిలేటువంటి ఎంతమంది, ఇప్పటికే 13-14 మంది నా ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి బయటకు పోయేటువంటి పరిస్థితి. మాజీ నిన్నటి దాకున్న సిట్టింగ్ ఎంపీలు 6 మంది 7 మంది పార్టీ విడిపోయారు. ఇప్పటికే 9 మందిలో 6-7 మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది. నామనేశ్వర్ కూడా పార్టీ మారుతాడు ఖమ్మంలో అనేటువంటి చర్చ జరుగుతున్నది. అభ్యర్థిగా ప్రకటించినా కూడా ఆయన ఖమ్మంలో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదంటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మే 13 తర్వాత వచ్చేటువంటి, జూన్ 4 తర్వాత వచ్చేటువంటి ఫలితాల్లో ఈ 13న జరిగేటువంటి ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి చావో రేవో అన్నటువంటి పరిస్థితే. చావో రేవో అన్నటువంటి పూలమ్ముకున్న చోట కట్టలమ్ముకున్నటువంటి పరిస్థితి. అసలు అభ్యర్థులు కరువైనటువంటి పరిస్థితి. పోటీ చేసే అభ్యర్థులు కూడా ఏదో నామమాత్రంగా పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి తప్ప గెలుస్తామనేటువంటి ధీమాతోటి ఏ ఒక్క చోట కూడా లేదు. మెదక్ లాంటి మెదక్ సీటు వాళ్ళకి ఎట్లా హరీష్ రావు అదేవిధంగా
కేసీఆర్ వాళ్ళకు పుట్టిన గడ్డ జీవగడ్డ అనుకున్నటువంటి సిద్దిపేట మెదక్ లోక్సభ స్థానంలోనే వాళ్ళ పోటీ చేయడానికి ఎవరూ లేకపోతే ఒంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళకి ఇచ్చేయాల్సినటువంటి పరిస్థితి. ఎవరు లేరు. మెదక్లో కూడా గెలుస్తామనేటువంటి ఆశ ఇవాళ ఆ పార్టీకి లేనటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. ఇట్లా కేసీఆర్ నాయకత్వానికి, కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రశ్నలకు సమాధానం జూన్ 4లో వస్తాయి. ఇది బీఆర్ఎస్ పరిస్థితి.